నమస్కారం. ముందుగా భక్తి టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. చక్కెర తేనెల ఊట, మధురామృతాల తోట మన తెలుగు మాట. షడ్రుచుల సమ్మేళనమై సమిష్టి భావాల సమాగమమైనది మన తెలుగు సంస్కృతి. తెలుగువారి పండుగ ఉగాది పండుగను పురస్కరించుకుని భక్తి టీవీ ఒక ప్రత్యేక చర్చను చేపట్టింది. మరి ఆ చర్చలో పాల్గొనేందుకు కొంతమంది ప్రముఖులు మన స్టూడియోకి విచ్చేశారు. ముందుగా వారిని పరిచయం చేసుకుందాం. డాక్టర్ విఎస్ఆర్ మూర్తి గారు, ప్రముఖ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త. నమస్కారం అండి. ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ గారు, ప్రముఖ సాహితీవేత్త. నమస్కారం అండి. డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు, ప్రముఖ జ్యోతిష్యులు. నమస్కారం అండి. డాక్టర్ పెద్ది రమాదేవి గారు, ప్రముఖ ఆయుర్వేద నిపుణులు. నమస్కారం అండి. నమస్కారం. మూర్తి గారు, ముందుగా మీరు చెప్పండి, అసలు ఈ ఉగాది అంటే ఏమిటి? ఉగాదికి ఆ పేరు ఎలా వచ్చింది అంటారు? ఈ ఉగాది అనేటువంటి పేరు చాలా కారణాల వల్ల వచ్చింది. మొట్టమొదటగా నాగరికత ప్రభావం చేత మానవుడు ఒక లిపి లేని ఒక భాష తెలుసుకున్నప్పుడు ఆది, అది ఉగాది. తొలిసారిగా మానవుడు ఓం అనేటువంటి ఒక ఏకాక్షరం ఏదైతే ఉన్నదో దానిని అనటం ప్రారంభించాడు కనుక దానికి ఉగాది అని ఒక పేరుంది. దీనికి యుగాది అని కూడా ఇంకో పేరుంది. ఆ యుగం అంటే ఉత్తరాయణం, దక్షిణాయనం మనకి రెండు ఉన్నాయి. ఇది నిజానికి ఒక అత్యద్భుతమైనటువంటి సంధికాలం. ఇది వసంతకాలం, ఆ యుగం కనుక దానికి యుగాది అని రెండో పేరుంది. ఇక మూడవది, కాలాలలో ఈ అయనాలు దాటి వసంతకాల ఆరంభ వేళ ఏదైతే ఉన్నదో ఆ వేళ ప్రకృతి చాలా పరవశించేటువంటి వేళ కాబట్టి ఈ కాలమంతా యోగకాలంగా ఇటు భూగోళంలో అటు ఖగోళంలో ఈ రెండింటికి ఒక సమన్వయ స్థితి ఏర్పడి అక్కడి నుంచి మానవుడి మీద ఈ గ్రహాల ప్రభావం ఎట్లా ఉంటుంది అని ఒక ఆలోచన కలిగినప్పుడు దీనికి ఉగాది అని పేరు పెట్టారు. కాలగణనం చేసింది ఉగాది నాడు అని ఒక మాట. అసలు ఇంకాస్త ముందుకు వెళితే మధుశ్చ మాధవశ్చ వసంతికావృతవు అంటే నక్షత్ర గమనము, దానిని వేదగమనం అన్నారు, నక్షత్ర గమనం అన్నారు. నక్షత్ర గమనాన్ని మానవుడు గమనించిన వేళ కాబట్టి అది ఉగాది అయింది. కాబట్టి ఇటు సాహిత్యం పరంగా, ఖగోళ శాస్త్రం ప్రకారంగా, పౌరాణికంగా దీనికి ఉగాది అనేటువంటి పేరు వచ్చింది. చాలా చక్కగా ఉందండి. శివప్రసాద్ గారు, మీరు చెప్పండి, ఈ ఉగాదికి చారిత్రక నేపథ్యం ఏంటి అంటారు? చారిత్రక నేపథ్యం అన్నప్పుడు ఇప్పుడు మనం క్రీస్తు శకం 2017వ సంవత్సరంలో ఉన్నామండి. మరి ఒక 10,000 సంవత్సరాల క్రితం ఉగాది ఎప్పుడు ఉండేది అని ఎవరన్నా ఆలోచించారా? అంటే మహాభారత కాలానికన్నా ఇంకా ముందు ఉగాది ఎప్పుడు ఉండేది? అదితి యుగం అని ఒక యుగం ఉంది, దాన్నే పునర్సు యుగం అంటారు. మృగశీర్ష యుగం అని ఒకటి ఉండేది, కృత్తికా యుగం అని ఒకటి ఉండేది. ఆ యుగాలలో ఉగాది ఎప్పుడు ఉండేది అన్నటువంటిది ఒక పెద్ద శాస్త్ర చర్చ. అందువల్ల చారిత్రకంగా చూసినట్లయితే మనకు కొన్ని తేడాలు కనపడుతూ ఉంటాయి. కొందరి దృష్టిలో దీపావళి దగ్గర నుంచే ఉగాది అన్నటువంటిది ఒక శాస్త్రం ఉంది. కాదండి, హోలీ పండుగ జరుపుకుంటున్నారు కదా, హోలీ పండుగ అప్పటి నుంచే ఉగాది మొదలవుతుంది అన్నటువంటిది మరొక చర్చ ఉంది. అలా కాదు, చైత్ర పూర్ణిమ నుంచి ఉగాది జరపాలి అన్నటువంటిది ఒక యుగంలో చెప్తున్నారు అన్నటువంటిది ఒక మాట ఉంది. అయితే ఇవాళ మనం ఎలా నిర్ణయిస్తున్నామంటే, పూర్ణిమ నాడు ఏ నక్షత్రం అయితే ఉన్నదో ఆ నక్షత్రాన్ని బట్టి మనకు పాడ్యమి నాడు ఆ పాడ్యమి నుంచి మొదలయ్యేటటువంటిది, అంటే పూర్ణిమ నుంచి పూర్ణిమ వరకు ఉన్నటువంటిది అన్నమాట. ఈ రకంగా మనం కాలగణన చేసుకొని చూసినట్లయితే మనకు చైత్ర శుద్ధ పాడ్యమి అంటే చిత్రా నక్షత్రం మనకు పూర్ణిమ నాడు ఉన్నది కాబట్టి చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి మళ్ళీ అమావాస్య వరకు ఈ 30 రోజుల్ని ఒక నెల కింద నెల అంటే 30 రోజులు అని అర్థం. ఒక నెల కింద మనం ఇప్పుడు పరిగణలోకి తీసుకుంటూ ఉన్నాం. ఈ విధంగా చూసినప్పుడు మనకి ప్రస్తుతము ఈ కాలగణనలో ఈ 60 సంవత్సరాల కాలగణన అంటే తెలుగు కాలగణన, ఇంగ్లీషు క్యాలెండర్ గురించి నేను మాట్లాడటం లేదు. మన తెలుగువారి యొక్క ఉగాది చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి మొదలవుతున్నటువంటి ఈ సంవత్సరం లోపల ఈ వర్షం అంటే సంవత్సరం, ఈ వర్షాన్ని మనం దేవతగా భావిస్తున్నాం. ఏదో కాలం అంటే ఊరికే టైం అన్నటువంటిది కాదు. ఈ వర్షమే ఒక దైవం. ఈ దైవాన్ని మనం ప్రార్థిస్తూ ఉన్నాం. మాకు శుభాలను కలిగించవలసింది, కొత్త సంవత్సరంలోకి మేము అడుగు పెడుతున్నాం కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా మాకు, మా దేశానికి, మా కుటుంబానికి అందరికీ కూడా శుభాలు కలిగించవలసిందని ఈ వర్షదేవతను ప్రార్థించవలసింది ఏదైతే ఉన్నదో ఇది చారిత్రకంగా
ఇప్పుడు మనం ఆలోచన చూసినట్టయితే చైత్ర శుద్ధ పాడ్యమి నుంచే మనకు ఉగాది ప్రారంభం అని నిర్ణయించవలసి ఉంటుందండి. సివివి గారు మీరు చెప్పండి, అంటే ఇందాక మూర్తి గారు చెప్పారు ఖగోళ శాస్త్రానికి ఉగాదికి కూడా సంబంధం ఉంది అని చెప్పేసి, అక్కడి నుంచి గ్రహ గమనాలు అవన్నీ కూడా ప్రారంభమవుతాయి ఆ రోజే కాల గణన చేసినట్టుగా. సో దీని గురించి వివరంగా చెప్పండి. సృష్టి ఆదిలో మేషము యొక్క ప్రథమ బిందువులో గ్రహములన్నీ ఉన్నాయి అనేటువంటి భావన ఒకటి గోచరిస్తుంది. అలా లెక్కపెట్టి సుమారుగా 195 కోట్ల ఏదో 70,36,142 సంవత్సరం లాగా దీన్ని ఒక సంఖ్య ఒకటి నిర్ధారణ చేశారు మన వాళ్ళు. సృష్టి ఆదిగత సౌరాబ్దా అని మనం పంచాంగంలో ఇస్తూ ఉంటాం. అయితే ఏదో జేమ్స్ దొరగారు సుమారుగా 200 కోట్ల సంవత్సరాలైంది సృష్టి ప్రారంభమయ్యి అని అన్నారు. అనేటప్పటికీ అబ్బా ఎంత బాగా చెప్పారు అనుకునేటువంటి మనమే ఈ 195 కోట్ల ఆ చిల్లర చెప్పేటప్పటికి ఇవన్నీ కాకుల లెక్కలు అని ఆక్షేపించే స్థాయిలో కూడా మనం జనాలను చూస్తున్నాం. ఇక్కడ వాస్తవం ఏమిటంటే మేష ప్రథమ బిందువులో ఆ గ్రహములన్నీ ఉండడం అనే భావన ఏదైతే ఉందో అది ఒక ఆరంభానికి సంకేతంగా గుర్తించడం జరుగుతుంది. అయితే ఈ మేషము అనే రాశిలో వీళ్ళు ఎప్పుడైతే గ్రహాలు ప్రారంభమవుతున్నాయో సుమారుగా ప్రస్తుతం అయితే సూర్యచంద్రుడు సుమారుగా అక్కడ ప్రారంభమవుతారు దగ్గరగా. ఆ సమయం ఏమవుతోంది అంటే చిగుళ్లతో ప్రారంభించి ఆకురాలు కాలంతో పూర్తయ్యేలాగా ఒక జీవన క్రమాన్ని ఇది సూచిస్తుంది. కాబట్టి మనకు ఇతరములైన వానికంటే ఇది ప్రకృతితో సహజీవనం చేసేటువంటి విధానముగా గుర్తింపును పొందుతుంది. అందువలన మనం ప్రకృతితో సహజీవనం చేస్తున్నాము అనేటువంటి ఆ భావనలోనే మనం ప్రకృతిని గౌరవించాలి, ఆదరించాలి, ఆస్వాదించాలి, దాన్ని వినియోగించుకోవాలి, హింసించకూడదు, పాడు చేయకూడదు అనేటువంటి ధర్మాచరణ కూడా మనకు గోచరిస్తుంది. అయితే ఈ ఖగోళంలో వచ్చేటువంటి ఏ మార్పులు అయితే ఉన్నాయో ఆ మార్పుల యొక్క ప్రభావమే భూగోళం మీద కూడా కనిపిస్తుంది. అయితే మన విధానం ఏమిటి? అణోరణీయాన్ మహతో మహీయాన్ అన్నట్లుగా ఖగోళంలో వచ్చేటువంటి మార్పులు భూగోళం పైన చూపిస్తే వ్యక్తి పైన కూడా చూపిస్తాయి, వ్యక్తిలోని కణాల మీద కూడా చూపిస్తాయి అనేటువంటి అంశమే మనం దాన్ని ఆరాధించడానికి, సర్వవ్యాపి అయినటువంటి భగవంతుడుగా దాన్ని గుర్తించడానికి, కాలహ కలయతామహం అంటాడు భగవద్గీతలో కృష్ణుడు, లెక్కించే వాటిలో కాలం నా స్వరూపము అంటాడు. అలాగా మనకు ఆ కాలాన్ని దైవస్వరూపంగా భావించేటువంటి విధానంలో అసలు ఏ కాలమైతే ఉందో అది అచింత్యావ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధారమూర్తయే బ్రహ్మణే నమః అంటే అంతటా వ్యాపించినది, ఆలోచించడానికి శక్యం కానిది, విభజనలకి లొంగనిది, ఇలా చాలా అంశాలు కలిగినటువంటిది అవిభక్త కాలం. అయితే ఈ మనకు అవసరాలకి వాడుకోవాల్సి వస్తే ఆ వాడుకునే దానికి ఎక్కడో అక్కడ మొదలు కావాలి. ఆ మొదలు చిగుళ్లతో ఆరంభమైతే బాగుంటుంది. అదే వసంతకాలం. ఆ వసంతకాలంతో ఈ ఉగాది సంవత్సరము ప్రారంభమవుతున్నాయి. కాబట్టి ఇది ఖగోళానికి సంబంధించినదే, ఈ గోళానికి సంబంధించినదే, అన్ని అణువులకు కూడా సంబంధించినదే అని అర్థం చేసుకోవచ్చు. చాలా చక్కగా ఉందండి. రమాదేవి గారు మీరు చెప్పండి, అంటే మనకు ఒక వైపు ఖగోళ శాస్త్రము, ఇంకోవైపు సైంటిఫిక్గా అంటే దాంట్లో శాస్త్రపరంగా కూడా తెలుస్తుంది కదా, అలాగే ఆరోగ్య సూత్రాలు కూడా తప్పకుండా దాగి ఉంటాయి ఈ ఉగాదిలో. అవే ఉన్నాయి అంటారు. పండగలు అనేసరికి మనకి రకరకాలుగా వస్తున్నాయి. అంటే ఒక్కొక్క పండగకి మనంటే పూర్వం నుంచి మన పెద్దవాళ్ళు రకరకాలైన పండగలు, రకరకాల విధానాలు, పద్ధతులు చెప్తూ వచ్చారు. అంటే మన హిందూ సాంప్రదాయమే కాకుండా ఏ సాంప్రదాయంలో కూడా పండగ అనేదానికి మనం రోజువారీ చేసుకునే దానికి భిన్నంగా ఉండడం అనేది ఉంది. ఎందుకు భిన్నత్వం అంటే ఏంటంటే ఈ మనం చేసుకునే ఏదైతే పండగ అనేది ఆనందంతో కూడి అందులో రకరకాలైన కొత్త కొత్తవి చేసుకోవడం అనేది పండగ. అయితే ఈ ఉగాది విషయానికి వచ్చేసరికి మామూలు పండగల కంటే ఇది కొంచెం
డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఏంటి, మనం మామూలుగా పండగ అనేసరికి బట్టలు వేసుకోవడము లేదంటే పిండి వంటలు చేసుకోవడం అవన్నీ ఉంటాయి. కానీ ఇది కొంచెం మన ఆరోగ్య సూత్రాలని మనం గుర్తు చేస్తూ వచ్చే పండుగ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఈ ఉగాదితో ఏమవుతుందంటే మనకి సంవత్సరం ప్రారంభం అవడంతో పాటు వసంత ఋతువులో మనకి రకరకాలైన పదార్థాలన్నీ మనకి కొత్తగా రావడం జరుగుతుంటుంది. అంటే ఏంటి, మన శరీరానికి తగ్గట్టుగా ప్రకృతి మారడము, అదేవిధంగా ఆహార పదార్థాలు దొరకడము, అలాగే మనం రకరకాలైన ఆహార పదార్థాలు సేకరించడం లాంటివి చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ యొక్క పండగని మనం గుర్తు చేసుకుంటూ మనం ఎటువంటి ఆహారం తీసుకోవాలన్నది చెప్పడానికే ఈ ఉగాది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన శరీరం అనేది ఏంటంటే పంచభూతాత్మకమైంది. ఏవైతే మనకి ఈ పృథ్వీ తేజో వాయువు ఆకాశాలు ఏవైతే ఉన్నాయో ఈ పంచభూతాలతోటి మనం తయారవుతున్నాం. కాబట్టి అలాగే మనం తీసుకునే ప్రతి ఒక్క పదార్థం కూడా పంచభూతాత్మకమైంది. కాబట్టి ఇది మన శరీరంలో మనకి ఏ విధమైన హాని కలగకుండా మనం ఉండేందుకు మన వాళ్ళు రకరకాలైన పండుగలు చెప్పారు. అందులో ఈ యొక్క వసంత ఋతువులో వచ్చే ఏవైతే పదార్థాలు ఏవైతే ఉన్నాయో, అంటే శాస్త్రంలో ఎలా చెప్పారంటే ఈ ఋతువులో మనం ఈ యొక్క ఔషధాన్ని కానీ ఈ ఆహారాన్ని మనం సేకరించాలని చెప్పారు. అది తీసుకోవడం ద్వారా మనకి వృద్ధి జరుగుతుంది. ఆ వృద్ధితో పాటు మనకి రకరకాలైన మంచి జరుగుతుంది అని చెప్పడం. అలాగే ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు మన యొక్క శరీరంపై రకరకాలైన గ్రహాలు వాటి ప్రభావం కూడా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా కూడా మనం ఈ యొక్క పదార్థాలు సేకరించాలని చెప్పినందువల్ల ఈ ఉగాది పండగ మనం చేసుకోవడం ఒక ప్రధానమైన కారణం. అలాగే మనం తీసుకునే ఆహారంతో మనకు ఆరోగ్యం రావాలన్నది రెండో కారణం. అలాగే పండగలు చేసుకోవడం ద్వారా మనకి మనస్సుకి మంచి జరుగుతుంది. అలాగే మనం నలుగురితోటి కలుగుతాము, మానసికంగా మనం బాగుంటాం అని అనుకోవడానికి కూడా మనం పండగలు చేసుకోవాలన్నది కూడా ఒక ముఖ్య కారణం. గారు ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్తగా మనకు ప్రతి పండగ వెనుక ఒక సంప్రదాయం వెనుక ఒక శాస్త్రీయత దాగి ఉంటుంది. అయితే దీని వెనుక ఉన్న శాస్త్రీయత ఏముంది ఉగాది వెనుక అంటారు? దిశ్యంతే గుణకోరక జపవచ పుష్పాశ్చ సద్వాసన జ్ఞాన ఆనంద సుధామరందలహరి సంవిత్ఫలాభ్యున్నతి. దేనిని పొందాలో పొందవలసినటువంటి తాపత్రయం, చేయవలసిన ప్రయత్నం జీవుడికున్నది. కాబట్టి దానికి ఇది ఒక ఉదాత్తమైనటువంటి ఆరంభ వేళ, ఇది ప్రారంభ సమయం. కనుక ఆ రకంగా చూసిన ఇది ఆది ఉగాది. ఈ ఉగాది కనిపెట్టడానికి ముందు ఉంది, అనాదిగా ఉంది. ఈ అనాది కొన్ని శతాబ్దాలు వెనక దాగినటువంటిది. కాబట్టి ఈ శాస్త్రీయగతమైనటువంటిది ఖగోళంలో ఆ గ్రహ సంచారం దగ్గర నుంచి మొదలుపెట్టి ఇక్కడ జీవుడి యొక్క సంచారం, వీడి ఆలోచన విధానం, సమ్యక్ దృష్టి, సమ్యక్ భావన, సమ్యక్ దర్శనం, ఈ మూడింటిని సమన్వయం చేసుకోగలిగినట్లయితే సహజీవన సౌందర్యానికి ఉగాది తొలిమెట్టు. ఆ ఉగాది పండుగ నాడు చూడండి, మామిడికాయ మామిడి పూత అప్పుడే, వేప పూత పక్కనే కదా. కాబట్టి ఈ రెండు కో ఎగ్జిస్ట్ కావలసిందే. సుఖం ఒక్కటే జీవితం కాదు, దుఃఖం ఒక్కటే జీవితం కాదు. ఈ రెండింటి మధ్య ఉండే ఇంటర్వల్, విరామ సమయం ఏదైతే ఉన్నదో దాన్ని ఒక యూనిట్గా, ఒక జీవితంగా భావించినట్లయితే ఆ కాల ప్రమాణానికి మనం వేళ అందమైన పేరు ఉగాది లేక యుగాది అని పేరు పెట్టుకున్నాం. కాబట్టి ఈ సమస్తమైనటువంటి భావనా ప్రపంచంలో మన మనస్సుని, బికాజ్ మ్యాన్ ఈజ్ ఎండోడ్ విత్ ద పవర్ ఆఫ్ రీజనింగ్, మన ఒక్కళ్ళకే విచక్షణ ఉంది. ఆ విచక్షణాధికారాన్ని వినియోగించుకుని ఈ ప్రకృతి ద్వారా దీనిని ఉపాసించటం ద్వారా, అంటే పూజ కాదు, దీనితో పాటు ఉపవసించటం, దానితో పాటు సహజీవనం చేస్తూ ఒక మర్యాదపూర్వకమైనటువంటి ఒక డిస్టెన్స్లో దాంతో ఉంటూ దానిని పరిరక్షించుకుంటూ దాని నుంచి వచ్చే మంచి ఫలాలు, ఆరోగ్యకరమైన గాలి, వీటన్నింటినీ తీసుకుంటూ మానవుడు పూర్ణాయుర్దాయాన్ని పొందాలి అని చెప్పి ఆ సైన్స్ ప్రకారంగా కూడా హేతువు ద్వారా సత్యాన్ని గ్రహించమని చెప్పటానికి ఇది ఆరంభ వేళగా మనం భావన చేయాలి. చాలా చక్కగా ఉందండి. శివప్రసాద్ గారు మీరు చెప్పండి, అంటే ఉగాది అనేది ప్రకృతితో మమేకమైన పండుగ, ప్రకృతి పండుగే. ప్రకృతితో సంబంధమైన ఈ పండుగ వెనుక ఉన్న అంతరార్థం ఇంకా నిజంగా తెలియచేస్తారా? ఈ ఉగాది నాడు ఉదయం నిద్రలేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఏం చేయాలి అన్నటువంటిది అందులో స్పష్టంగా వాళ్ళు సిద్ధాంత రీత్యా, అటు ఆరోగ్య రీత్యా కానివ్వండి, ఇటు ఖగోళ రీత్యా కానివ్వండి, జ్యోతిశాస్త్రపరంగా కానివ్వండి,
ఇటు వినోదం, అటు విజ్ఞానం అన్నీ కలిపినటువంటివి చెప్పారు. మనకు ఉగాది నాడు కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు కనపడుతూ ఉన్నవి. కొత్త బట్టలు వేసుకోవటం, లేకపోతే ఏదో వినోదంగా విహరించడం, ఇవి మిగతా పండుగలకు కూడా ఉంటాయి. కొత్త బట్టలు వేసుకోవడం అన్ని పండుగలకు సాధారణంగానే ఉంటాయి. కానీ ఉగాది నాడు మిగతా వాటికి లేనటువంటి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఏమిటంటే ధ్వజారోహణం అన్నటువంటిది చెప్పారు. అంటే ఇంటి మీద జెండాను ఎగరవేయాలి అన్నటువంటిది. ఇది తప్పనిసరిగా ఆచరించాలి. ఇప్పుడు మనం ఈ ధ్వజారోహణం అన్నటువంటిది మనకు వ్యవహారంలో అంటే ఆచరణలో లుప్తం అయిపోయింది, కానీ శాస్త్రంలో చెప్పారు. ఈ ధ్వజారోహణంతో పాటు ఉగాదికి ప్రత్యేకత ఏమిటంటే ఉగాది పచ్చడి. ఇది మిగతా వాటిలలో ఉండదు. ఉగాది నాడు మనం పిండి వంటలు చేసుకుంటాం, మిగతా పండగల్లో కూడా చేసుకుంటాం. ఏదో ఎవరికి ఇష్టమైంది భక్ష్యాలు, గారెలు, బూరెలు, ఎవరికి ఏమి ఇష్టమైతే అవి ఆనాడు ఉగాది నాడు మిగతా పండగల్లో చేసుకుంటారు. కానీ ఉగాది నాడు మాత్రం ఉగాది పచ్చడి అన్నటువంటిది ఈ పండగకు మాత్రమే ప్రత్యేకమైనటువంటిది. అంటే ఏమిటి చేయాలి అందులో? ఈ ఋతువులో కొత్తగా మనకు అంది వచ్చినటువంటివి, అంటే కొత్తగా వచ్చినటువంటి బెల్లం తీసుకోవాలి, మామిడి పిందెలు తీసుకోవాలి. పిందెలు అన్నారు, వడపిందెలు అంటారు వాటిని. మామిడి పిందెలు తీసుకోవాలి. తర్వాత కొందరు గసగసాలు కూడా వేస్తారు, ఇది కూడా వేయడానికి శాస్త్రం ఒప్పుకుంటున్నది. తర్వాత నేతితో పోపు పెట్టుకోవచ్చు అని కూడా శాస్త్రం అనుమతిస్తూ ఉంది. కొందరు నేతితో పోపు పెట్టుకుంటారు, కొందరు పెట్టుకోరు. ఇలాగా తప్పనిసరిగా నింబభక్షణం అన్నటువంటిది ఉగాది ప్రత్యేకత. నింబభక్షణం అంటే ఏమిటన్నమాట? వేప పూత, ఆ వేప పూలను తీసుకొని అందులో ఉన్న రేకులను ఒలిచి దాన్ని పచ్చళ్ళలో కలిపి తప్పనిసరిగా తినాలి ఉగాది నాడు. దాని యొక్క ప్రభావం సంవత్సరం అంతా కూడా మన శరీరం మీద ఉంటుంది. కాబట్టి ఉగాదికి మిగతా పండుగలకు ఉన్నటువంటి తేడా ఏమిటంటే, ఒకటి ధ్వజారోహణం, రెండవది నింబభక్షణం. అంటే నింబభక్షణం అంటే పేరుకు నింబ అని పెట్టినప్పటికీ అందులో మిగతా ఇంగ్రీడియంట్స్ అంటే మిగతా వస్తువులన్నీ కూడా అందులో కలిసి ఉంటాయి. ఈ నింబభక్షణం ఒకటి, ధ్వజారోహణం ఒకటి, పంచాంగ శ్రవణం ఒకటి. ఈ మూడు కూడా మిగతా పండుగలకు వర్తించవు, ఒక ఉగాది పండగకే వర్తిస్తాయి. మీకు దేవాలయాలు ఉంటాయి, జనపదములు అంటే గ్రామముల్లో దేవాలయాలు ఉంటాయి, లేకపోతే రసవండ ఉంటుంది. అలాంటి చోట్ల అందరూ సమావేశమై ఆ సంవత్సరంలో ఉన్నటువంటి శుభాశుభములను, కందాయ ఫలములను, ఎప్పుడు నాట్లు వేయాలి, ఎప్పుడు ఏ పండుగ వస్తుంది, ఎప్పుడు గ్రహణాలు వస్తూ ఉంటవి, ఎప్పుడు ఈ ఉత్సవాలన్నిటి కూడా చేసుకోవచ్చు, ఇలాంటి ఎప్పుడు పుష్కరాలు వస్తాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఉగాది నాడే నిర్ణయించుకోవడం ఒక రకంగా క్యాలెండర్ యొక్క నిర్ణయం అన్నమాట. ఇవన్నీ ఉగాది నాడు చేసి ఈ సంవత్సర దేవతను ఉపాసించి ఆ తర్వాత తప్పనిసరిగా దేవాలయానికి వెళ్ళాలి, దైవ దర్శనం చేసుకొని ఈ సంవత్సరం అంతా కూడా మాకు శుభం కలగాలి. మన కోరికలు ఎలా ఉంటే యద్భావం తద్భవతి అన్నారు. కాబట్టి ముందు మన కోరిక ఏమిటి? మనకు శుభం కలగాలి, మా దేశానికి శుభం కలగాలి, మా కుటుంబానికి శుభం కలగాలి, మాకు ఆయుర్వృద్ధి కలగాలి. ఇలాంటి కోరిక ఉగాది నాడు కనుక మనం సంకల్పిస్తే ఆ సంవత్సరం అంతా కూడా, ఇప్పుడు చూడండి ఇంగ్లీష్ వాళ్ళు జనవరి 1 నాడు అది వాళ్ళకి నూతన సంవత్సరం కాబట్టి ఆనాడు వాళ్ళు ప్రత్యేక పూజలు చేసుకుంటూ ఉంటారు. మనం ఉగాది నాడు ఆ రకంగా చేయవలసినటువంటి అవసరం ఉంటుందండి. చాలా చక్కగా ఉందండి. సివిబి గారు మీరు చెప్పండి, అసలు ఉగాది అంటేనే అందరం వేచి చూసేది పంచాంగ శ్రవణం గురించి, ఆయా రాసుల వారికి ఆ సంవత్సరం అంతా ఏ విధంగా ఉంది అని తెలుసుకోవాలనే ఉత్సాహం కనబడుతూ ఉంటుంది ప్రతి ఒక్కరిలోనూ, ఆసక్తి. ఈ సంవత్సరం ఎలా ఉంది అంటారు? మేషరాశి నుంచి మొదలుకొని ఒక 6 రాశుల వరకు చెప్పండి. మేషరాశి, ఈ మేషరాశి వారికి గురుని యొక్క సంచారాన్ని కనుక గమనించినట్లయితే శత్రువులు వీరిని ఇబ్బంది పెడుతూ ఉంటారు. కానీ దాంట్లో ఉన్న రహస్యం ఏంటి? మనకు మిత్రుని వల్ల ఎక్కువ మేలు జరుగుతుందా, శత్రువు వల్ల ఎక్కువ మేలు జరుగుతుందా అని ఆలోచిస్తే మనం ఎలర్ట్గా ఉండడం, నైపుణ్యాలను పెంపొందించుకోవడం, కృషిశీలతను పెంపొందించుకోవడం మొదలైన లక్షణాల వల్ల శత్రువు వల్లే మన ప్రవర్తన సరి అయిన గాడిలో నడుస్తుంది అని గుర్తించవచ్చు. సెప్టెంబర్ 12 తర్వాత సప్తమంలో ప్రవేశించినటువంటి గురుని వలన స్నేహ సంబంధాలు పెరుగుతాయి. ఎప్పుడు కూడా ఒక శత్రువు ఉండి ఆ శత్రువుతో పోటీపడి విజయాన్ని సాధించిన తర్వాత స్నేహ సంబంధాలు పెరగడం అనేది సహజమైన చర్య. అలా వచ్చినటువంటి స్నేహ సంబంధాలను ఎలా వినియోగించుకోవాలని శాస్త్రం చెబుతోంది అంటే, గురుడు ఏ భావంలో ఉంటే ఆ భావం వల్ల గౌరవం పెరుగుతుంది కానీ సుఖం ఉండదు అంటుంది శాస్త్రం. ఆ కారణంగా సప్తమ భావం వల్ల అంటే స్నేహ సంబంధాల వల్ల వ్యక్తికి గౌరవం పెరుగుతుంది. ఎలా పెరుగుతుంది? మనం వారికి ఉపకరించడం ద్వారా పెరుగుతుంది.
ఎప్పుడు కూడా స్నేహాన్ని మనం ఉపకరించడానికి వాడుకోవాలి తప్ప మనకు ఉపకరించడానికి వాడుకోకూడదు. అలా వాడుకున్నట్లయితే స్నేహాన్ని మనం దుర్వినియోగం చేసినట్లు అవుతుంది. అదేవిధంగా దానికి దూరం కావడం కూడా జరుగుతుంది. ఈ రాహుకేతువుల యొక్క సంచారాల వలన కొంతవరకు అశాంతి ఉంటుంది, మరికొంత ఆసక్తి ఉంటుంది. ఉద్యోగాదులలో శ్రద్ధ తక్కువగా ఉంటుంది, లాభమందు శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. ఈ దోషాలను అధిగమించడం కోసం ప్రతి శనివారము ఒక కేజీంపావు మినుముల్ని, కేజీంపావు ఉలవల్ని శివునికి పూజకు వినియోగించి అటు తర్వాత ఆవులకు పెట్టినట్లయితే ఆ దోషాలు నివారించబడతాయి. వృషభ రాశిని గమనించినట్లయితే గురుని యొక్క సంచారం పంచమంలో సంచరిస్తున్న సమయంలో పిల్లల అభివృద్ధి కోసం శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం మంచిది. ముఖ్యంగా పిల్లలు పరీక్ష రాసే సమయంలో ఆ 3 గంటలు తల్లిదండ్రులు కనుక ఈ మంత్రాన్ని జపించినట్లయితే పిల్లల యొక్క అభివృద్ధి బాగుంటుంది. తర్వాత షష్టంలో పెడుతున్నాడు కాబట్టి గురువారం నాడు కేజీంపావు శనగల్ని శివునకు పూజకు వినియోగించి అటు తర్వాత ఆవులకు పెట్టినట్లయితే ఆ దోషం తొలగిపోతుంది. శని యొక్క సంచారం మనకు అనుకూలంగానే కనిపిస్తుంది. కానీ అయితే అష్టమ భావంలో సంచరిస్తున్నటువంటి సమయం వర్షం యొక్క ప్రారంభంలోనూ అలాగే అక్టోబర్ 26 తర్వాత కూడా ఉంటుంది. కాబట్టి వీరు కూడా ఒక 1/2 కేజీ నల్లనూలుతో శివునికి పూజ చేసి వాటిని ఆవులకు పెట్టడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతారు. అతి ముఖ్యంగా ఈ ఆరోగ్యంపై ప్రభావం చూపించేటువంటి మేషరాశి వారు కానీ వృషభ రాశి వారు కానీ ఉదయం 9 లోపులో ఆహారాన్ని స్వీకరించడం, రాత్రి 9 లోపులో నిద్రకు ఉపక్రమించడం, తెల్లవారుజామున 3-4 ప్రాంతంలో లేచి ధ్యానాధికం, ఆసనాధికం, ప్రాణాయామాధికం ఆచరించడం శని మనల్ని మంచి మార్గంలో పెట్టడానికి సంకేతాలు. అంటే శని అనేటువంటి వాడు వ్యాయామ, ప్రాణాయామ, ధ్యానాదుల ద్వారా మనను ఒక మంచి మార్గంలోకి తీసుకువెళ్ళడానికే వస్తాడు. అంతేతప్ప మనం బాధించడం ఆయనకేం పని కాదు. అందువల్ల వాటిని ఆచరించడం మంచిది. మిథున రాశి వారిని కనుక మనం గమనించినట్లయితే చతుర్థంలోనూ పంచమంలోనూ గురుని యొక్క సంచారం ఉంటుంది. అయితే పంచమంలో గురుని సంచారం ఉన్నటువంటి సమయంలో తప్పనిసరిగా పిల్లల కోసం శ్రీ హయగ్రీవాయ నమః, శ్రీదత్త శరణం మమ అనే మంత్రాలను జపించుకోవడం మంచిది. అదేవిధంగా శని యొక్క సంచారాన్ని మనం గమనించినప్పుడు శత్రువులు ఇబ్బంది పెట్టలేరండి. వీళ్ళని ఇబ్బంది పెడదాం అనుకుంటారు కానీ వాళ్ళకి ఆలస్యం అవుతుంది. దానివల్ల వీడికి ఇబ్బంది లేకుండా ముందుకు అడుగులు వేస్తారు. అయినప్పటికీ ఆలోచనలలో కొంత ఆలస్యం చోటు చేసుకునే అవకాశం ఉన్న దృష్ట్యా ఆ సమయంలో తప్పనిసరిగా శనివారం నాడు ఆ శివునికి నల్లనువులతో పూజ చేసి ఆవులకు పెట్టడం ద్వారా ఆ దోషాన్ని అధిగమించగలుగుతారు. కర్కాటక రాశి వారిని మనం గమనించినట్లయితే తృతీయంలో గురుని సంచారం అంత ఉత్తమమైనది కాదు. ఎందుకంటే మంచి వాళ్ళ యొక్క సహకారం ఉంటుంది అని దానికి ఒక సూత్రం ఉన్నా ఏమవుతుంది అంటే మంచి వాళ్ళకి మన యొక్క ప్రవర్తన నచ్చకపోతే సహకరించరండి. అందువలన మన ఇష్టం వచ్చినట్టు మనం ఉంటామంటే మంచివాళ్ళ సహకారం ఎందుకు వస్తుంది? రాదనమాట. అయితే మనం అంతా సక్రమంగా ఉంటే ఆయన సహకరించేది ఏమిటండి, అన్నీ మనమే చేసుకుంటాం కదా అనే భావన లోకంలో వ్యాపించున్నందువలన తృతీయ గురుని కంటే చతుర్థ గురునికి కొంత అనుకూలమైన ప్రభావాన్ని చెప్పినందువలన మనకు సంవత్సర ప్రారంభంలో సెప్టెంబర్ 12 వరకు గురుడు అంత అనుకూలంగా లేడు. కాబట్టి ప్రతి గురువారము 1 కేజీంపావు శనగల్ని శివునికి పూజకు వినియోగించి ఆవులకు పెట్టడం మంచిది. చతుర్థంలో గురుడు అనుకూలమైన ప్రభావాన్ని ఇస్తాడు. అయితే ఈ కర్కాటక రాశి అనేటువంటి వారికి తప్పనిసరిగా ఈ శని యొక్క సంచారము అనుకూలమైన ప్రభావాన్ని చూపిస్తుంది, అభివృద్ధిని ఇస్తుంది, ఆలోచనలు ఇస్తుంది, విజయాలను ఇస్తుంది, అనుకూలమైన ప్రభావాలు ఉంటాయి. సింహరాశి వారిని కనుక మనం గమనించినట్లయితే ద్వితీయంలో గురుని సంచారం కనిపిస్తుంది. తర్వాత సెప్టెంబర్ 12 నుంచి తృతీయంలో కనిపిస్తుంది. ద్వితీయంలో సంచరించేటువంటి సమయంలో కుటుంబాన్ని గురించి పట్టించుకోవడం, ధనములకు ప్రాధాన్యం ఇవ్వడం, మాటకి విలువ ఉండడం, చక్కగా మాట్లాడడం, అందరికీ సలహాలు ఇవ్వడం, దానివల్ల అభివృద్ధిని సాధించడం ఇవన్నీ బాగుంటాయి. తృతీయంలో సంచరించేటువంటి సమయంలో మాత్రం ఆ గురుని యొక్క ప్రభావాన్ని మనం అనుకూలంగా మరచుకోవడం కోసం కేజీంపావు శనగలతో శివునికి పూజ చేసి వాటిని ఆవులకు పెట్టడం వలన సత్ఫలితాలు సిద్ధిస్తాయి. శని యొక్క సంచారం అనుకూలంగానే ఉంది కాబట్టి ఇబ్బందులు ఏమీ లేవు. అయితే మధ్యలో కొంతకాలం మాత్రం అంటే జూన్ 20వ తారీఖు నుంచి అక్టోబర్ 26వ తారీఖు వరకు అర్ధాష్టమ స్థానంలో శని యొక్క సంచారం ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో మనం 1/2 కేజీ నల్లనూలుతో శివునికి శనివారం నాడు పూజ చేసి ఆవులకు పెట్టడం వలన దోషాన్ని అధిగమిస్తాం.
కానీ ఆ సమయంలో జరిగేది ఏంటంటే సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల, తీసుకున్న ఆహారం శరీరానికి వంట పట్టకపోవడం వల్ల, విశ్రాంతికి ప్రాధాన్యం ఇవ్వకపోవడం వల్ల అనారోగ్యాల పాలయ్యే అవకాశం ఉంది. అలాగే ప్రయాణాల్లో వాహనాలకు సంబంధించినటువంటి ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. ఆ 2 దోషాలని అధిగమించడం కోసం ప్రయాణ సమయాల్లో గౌతమ నామాన్ని స్మరించుకోవడము, ఆహారాన్ని ఉదయకాలం 9 లోపల స్వీకరించడం, రాత్రి 9 లోపల నిద్రకు ఉపక్రమించడం అనేవి ఆరోగ్యాన్ని సంరక్షించే చక్కని మార్గాలు. కన్యారాశిని కనుక మనం గమనించినట్లయితే ఆరంభంలో గురుడు లగ్నంలో ఉంటాడు. ఆ సమయంలో వ్యక్తి అతి సామాన్యంగా ఇతరులకు ఉపకరించడానికి ప్రయత్నం చేస్తాడు, దానివల్ల గౌరవాన్ని పొందుతాడు. తన ప్రవర్తనతోనే తాను శ్రమపడినా ఇష్టపడి శ్రమపడతాడు కాబట్టి ఇబ్బంది లేదు. తర్వాత ద్వితీయంలోకి వస్తాడు, కుటుంబ సౌఖ్యం పెరుగుతుంది, మాట విలువ పెరుగుతుంది, ఇతని సలహాల వలన ఇతరులు కూడా అభివృద్ధిలోకి వస్తారు, గౌరవం అధికంగా ఉంటుంది. ఈ రాశి నుంచి చతుర్థ రాశిలో సంచరించేటువంటి శని వలన ఆహారానికి లోపము, సమయానికి ఆహారం తీసుకోకపోవడము అనేటువంటి ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి వారు తప్పనిసరిగా శనివారం నాడు ఒక 1 కేజీ నల్లూలతో శివునికి పూజ చేసి ఆవులు పెట్టడం మంచిది. అలాగే ఈ ఆహార లోపంలో వచ్చేటువంటి ఇబ్బందులను అధిగమించడానికి ఒక చక్కని ఉపాయం ఉందండి. చీమలకు కాసిన రోజు నూకలు వేయడం, పక్షులకు కాసిన గింజలు వేయడం, ఆవుకు కాస్త గడ్డి వేయడం, ఇలా ఆహార దానం చేసినట్లయితే దానివలన సంపూర్ణమైన ఆరోగ్యం సిద్ధిస్తుంది. రామాదేవి గారు మీరు చెప్పండి, అంటే మనకి ప్రకృతితో సంబంధమైన పండుగ కాబట్టి ఉగాది అంటే ఇందాక మీరు చెప్పారు ఆరోగ్య సూత్రాలు తప్పకుండా ఉంటాయని చెప్పేసి, అందులోనూ మళ్ళీ మనం ఉగాది పచ్చడి అనేసరికి దాంట్లో షడ్రుచులు ఉంటాయి. సో ఈ షడ్రుచుల గురించి చెప్పండి, అవి ఏ విధంగా మనం ఆరోగ్యానికి అన్వయించుకోవచ్చు చెప్పండి. ఆ వేప తీసుకున్నప్పుడు చేదు అనే రుచి ఉంటుంది. చేదు అనే రుచికి తిక్తరసం అనేది ఉంటుంది కాబట్టి అది మన శరీరానికి ఏ విధంగా మంచి చేస్తుంది, ఏ విధమైన హాని చేస్తుంది అన్నది చెప్పారు. అమ్ర అనగానే మామిడి లేత పిందెల్ని తీసుకుని అవి మనం ఈ యొక్క పచ్చడిలో వాడుతుంటాము. అయితే ఈ యొక్క అమ్ర వల్ల ఏంటంటే మనకి మామిడి వల్ల దీంట్లో సి విటమిన్ అధికంగా ఉంటుంది. అలాగే ఇది రుచిని కలిగిస్తుంది. అలాగే మనకి వామిటింగ్ సెన్సేషన్ అంటే వాంతులు ఏవైతే అవుతుంటాయో వాటికి ఇది మందుగా కూడా తీసుకోవచ్చు. అయితే దీన్ని మనం ఈ యొక్క పదార్థాల్లో కలిపి తీసుకోవడం పాటు మనం ఇది విడిగా కూడా తీసుకోవడం మంచిది. అయితే దీనికి చాలా రకాలైన ఔషధ గుణాలు ఉన్నాయి, కానీ ఈ ప్రస్తుతానికి ఈ యొక్క సందర్భంలో ఈ విధంగా తీసుకోవడం మంచిది. అలాగే మనకి ఈ యొక్క చింతపండు ఏదైతే ఉంటుందో దీంట్లో ఫ్లోరోసిస్ అనే కండిషన్ తగ్గించే గుణం అధికంగా ఉంటుంది. అందులో సి విటమిన్ కూడా ఉంటుంది. అయితే దీన్ని చాలా మితంగా తీసుకోవాలి, ఎందుకంటే ఈ యొక్క పులుపు, ఉప్పు, కారం ఏవైతే ఉంటాయో అవి కడుపులో మంట లాంటి సంబంధాలు, అలాగే చర్మ సంబంధమైన సమస్యలు అధికం అవడానికి అవకాశం అధికంగా ఉంటుంది. అయితే లవణ రసం కూడా మనం ఇందులో వేసుకుంటాం కాబట్టి ఈ లవణం వేసినప్పుడు కూడా చాలా తక్కువగా వాడాలి, ఎందుకంటే శాస్త్రంలో కూడా లవణం చాలా తక్కువగా వాడాలని చెప్పడం జరిగింది. అయితే ఇది వెంట్రుకలు రాలిపోవడం అలాంటివి, అలాగే శరీరంలో వేడి పెరగడం లాంటిది జరుగుతూ ఉంటుంది కాబట్టి దాన్ని చాలా తక్కువగా తీసుకోవాలి. అలాగే మనం తీసుకునే కషాయ రసం ఏదైతే ఉంటుందో అది మనం చాలామంది ఈ యొక్క అరటిపండు లాంటిది వేసుకుంటూ ఉంటారు, లేదా చింతపండు లాంటిది వేసుకుంటారు కాబట్టి ఈ యొక్క రసం దీనికి సరిపోతుంది. అలాగే గుడము అంటే పాత బెల్లం వాడుకోవచ్చు బెస్ట్, లేదా అంటే ఇంక కొత్త బెల్లం మనం ఈ యొక్క పండగకి వాడాలి అన్నది ఉంది కాబట్టి శాస్త్రానికి బెల్లం మన శరీరానికి ఏంటంటే ఈ యొక్క కాలంలో వచ్చే ఏదైతే వేడి ఏదైతే ఉంటుందో, డీహైడ్రేషన్ ఏదైతే ఉంటుందో అది తగ్గించడానికి, శక్తిని ఇవ్వడానికి సహాయపడుతుంది. సో ఈ యొక్క 6 రుచులు మనం వాడుకుంటే కనుక ఈ యొక్క పండుగకి ఈ యొక్క పదార్థాలని సరిపోతుంది. మామూలుగా అందరూ అనుకుంటారు అంటే సంవత్సరం ముందు రోజైన ఈ ఉగాది పండుగ రోజు ఎలా చేస్తే సంవత్సరం అంతా అలాగే గడుస్తుంది అని చెప్పేసి, అయితే ఈ రోజుతో అంటే ఈ రోజు నుండి ఎలా మొదలు పెడితే దానికి శాస్త్రీయ పరంగా అలాగే ఆధ్యాత్మిక పరంగా ఇవన్నీ ఆలోచిస్తూ ఎలా మొదలు పెడితే బాగుంటుంది అంటారు? ఇది జీవితాన్ని ఎలా అన్వయించుకోవాలి దీన్ని అంటారు? మానవ జన్మని ఎట్లా చరితార్థం చేసుకోవాలి అనటానికి ఉగాది పండుగ నాడు మనం పంచాంగ శ్రవణం ఎలా చేస్తున్నామో సద్గ్రంథ పఠనము శ్రవణము చేయాలి. 6 రుచుల గురించి విశేషంగా మాట్లాడుకున్నాం. ఈ 6 రుచులు త్రూఅవుట్ ది ఇయర్, సంవత్సర కాలము మనం నడిపించాలి. అది మనకి ఆరోగ్యము, ఆనందము, ఆయుష్ 3 ఉండాలి. ఈ 3 ఇచ్చేటువంటి ఒక మహావేద శాస్త్రం ఆయుర్వేదం కాబట్టి ఆయుర్వేద ప్రణాళిక ప్రకారం మన జీవితాన్ని గడపాలి. ఎప్పుడైతే మనకి నశ్రేయో నియమం వినా కదా, నియమం ఉండాలి, నీతి ఉండాలి, శ్రద్ధ ఉండాలి, ఒక ప్రణాళికాబద్ధమైన జీవితం ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ మంచి మార్గంలో జీవితం నడుస్తుంది. కనుక ఉగాది అటువంటి ఉత్తమోత్తమమైనటువంటి జీవితానికి,
రాబోయేటువంటి ఆగామి కాలానికి ఈ వర్తమానం ప్రారంభమవుతున్నది కనుక ఇది పరమాద్భుతమైనటువంటి మహాసన్మంగళ వేళగా మనం భావన చేయాలి. ముదిగొండ గారు మీరు చెప్పండి, అంటే ఈ రోజు నుంచి ఇలా ఉండాలి అనుకున్నట్టుగా చెప్పారంటే ఎలా మొదలు పెడితే బాగుంటుంది ఈ సంవత్సరం అంతా అన్న విషయాన్ని మూర్తిగా చెప్పారు కదా, మరి మీరు చెప్పండి, అంటే ఎలా నడుచుకోవాలి అంటారు? నీతిబద్ధంగా ధర్మబద్ధంగా ఉంటూనే మన కార్యక్రమాలన్నీ కూడా కొనసాగించాలి అంటే ఏ విధంగా చేయాలి? 2 అంశాలను బాగా గమనించాలండి. మొదటి అంశం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక ఈ 4 ప్రాంతాలకే చైత్రశుద్ధ పాడ్యమి నుంచి వచ్చే ఉగాది వర్తిస్తున్నది. ఎందువల్ల అని ప్రశ్న వేసుకున్నట్టయితే, అంటే మిగతా ప్రాంతాలలో వాళ్ళు ఇట్లా ధర్మబద్ధంగా జీవించనక్కర్లేదా అంటే అలా కాదు. ఇక్కడ చాంద్రమానం వర్తిస్తున్నది కాబట్టి మనం ఇలా చేసుకుంటున్నాం. ఇలా కాకుండా సౌరమానం ఒకటి ఉంది. మనం దక్షిణాదికి వెళ్ళినట్లయితే వాళ్ళు సౌరమానం దాని ప్రకారం చేసుకుంటారు. ఇంకా ఉత్తరాదికి కనుక వెళ్తే బారస్పత్యమానం ఉంది. ఇది కాక నక్షత్రమానం అని ఇంకోటి ఉంది. అది కాకుండా 5వ మానం మరొకటి ఉంది. అదేమిటంటే సావనమానం. అంటే 5 రకాలైనటువంటి మానం అంటే కొలత అన్నమాట. కొలత అంటే దేన్ని కొలుస్తున్నాం, దేన్ని స్కేల్ పెట్టి కొలుస్తున్నాం అంటే సంవత్సరాలని, కాలాన్ని, టైం అంటాం కదా. ఈ టైం మొత్తాన్ని మనం మన సౌకర్యం కోసం కొలుచుకుంటున్నాం. టైం అనేది అది కొలతకు అందనిది అయినప్పటికీ కూడా మన సౌకర్యం కోసం మనం టైంని కొలుచుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ రకంగా కొలిచినటువంటి ఈ సమయాన్ని మనం ధర్మబద్ధంగా ఇలా జీవించడానికి మనకు కొన్ని మార్గదర్శకాలు కావాలి. అవి ఎవరిస్తారు అంటే పంచాంగ శ్రవణంలో మనకి మార్గదర్శకాలు అన్నీ కూడా వాళ్ళు చూపిస్తారు. పంచాంగ శ్రవణానికి ముందు వీళ్ళు మృష్టాన్న భోజనం అని చేస్తూ ఉంటారు. ఈ మృష్టాన్న భోజనం అంటే వాళ్లకు ఏది ఇష్టమైతే అది వాళ్ళు భుజించడం అన్నది సామాన్యమైన విషయమే అయినప్పటికీ కూడా ఈశ్వర నివేదన చేసి ఆ తర్వాత మనం ఆహారాన్ని తీసుకోవాలి. ముఖ్యంగా గారెలు చేస్తారు. గారెలు చేయటం అనేది సర్వసామాన్యమైన విషయం. అందులో మాంసము అనగా మినుములు వాడతారు. ఇది శరీరానికి ఉపయోగకరమైంది. పాయసం తప్పనిసరిగా తినాలమ్మా. పాయసం ఎందుకు తినాలి అని అంటే అందులో పాలు పోస్తారు. ప్రతిరోజు పాలు తాగాలి. ఒక్క ఉగాది నాడే కాదు, ప్రతిరోజు కూడా పాయసం చేసుకోవాలి. అలా చేసుకునే అవకాశం అందరికీ ఉండదు కాబట్టి ఆనాడు పాయసం తినాలి. ఎందుకంటే పాల వల్ల మన శరీరం అది పౌష్టికంగా ఉంటుంది. శరీరానికి కావలసినటువంటి సంపూర్ణ పోషకాహారం పాలు కాబట్టి పాలతో చేసినటువంటి పాయసము, మాంసం అంటే మినుములతో చేసినటువంటి గారెలు, తర్వాత ఉగాది పచ్చడి, షడ్రుచులతో కూడినట్టు ఉగాది పచ్చడి. అది సంవత్సరం మొత్తానికి కూడా మన శరీరాన్ని తయారు చేస్తుంది. రాబోయే రోగాలన్నింటినీ, ముఖ్యంగా ఇక నుంచి ఎండాకాలం ప్రారంభమవుతోంది కాబట్టి వడపిందెలు అంటే వడదెబ్బకు తగలకుండా అవి ఒకప్పుడు రాలుతూ ఉంటాయి పైనుంచి. రాలే కాబట్టి అవతల పారేయకండి. ఆ పిందెల్ని తీసుకొని చక్కగా వాటిని ఔషధప్రాయంగా మనం వాటితో రసాయనం అంటే దాంతో మొత్తం నీళ్లగా తయారు చేసుకొని తిని మనం తినడంతో పాటు ఇతరులకు కూడా వడపప్పు, తర్వాత విసనకర్రలు, ఈ పూర్వం ఉండేది ఇప్పుడు ఆ సంప్రదాయం నగరాలలో బాగా తగ్గిపోయింది. పల్లెటూళ్ళలో ఇప్పటికి కూడా కొన్ని చోట్ల ఉంది. ఆలయాలలో జరిగిన తర్వాత వాళ్ళకి విసనకర్రలు పంచిపెట్టడం, అలాగే వడపప్పు పంచిపెట్టడం, పానకం పంచిపెట్టడం. ఇది శ్రీరామనవమి నుంచి శ్రీరామనవమి వరకు అంటే వసంత నవరాత్రాలు. ఇప్పుడే వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి కదండి. అంటే పాడ్యమి నుంచి నవమి వరకు ఈ 9 రోజులు జరిగే ఉత్సవాలు ఏవైతే ఉన్నావో వీటికి వసంత నవరాత్రములు అని ప్రారంభం. అంటే వర్షం అంటే సంవత్సరం. ఈ సంవత్సరం ప్రారంభంలో వర్షదేవతను ఉపాసిస్తాం. నవమి నాడు మనం రాముల వారిని ఉపాసించుకుంటాం. రాముడు అన్నా కూడా సూర్యుడే కదా. రాముడు అంటే మరి ఎవరో కాదు, రాముడు అంటే సూర్యుడే అని సూర్యవంశంలో పుట్టాడంటే ఆ మాటకు అర్థం ఏమిటంటే సీత అంటే భూమి, రాముడు అంటేనేమో సూర్యుడు. కాబట్టి భూమికి సూర్యునికి మధ్య కలిగినటువంటి సంబంధం ఇది సింబాలిక్గా అంటే ఏమిటి, ప్రతీకాత్మకంగా రామాయణంలో చెప్పడం అనేటువంటి జరిగింది. కాబట్టి రామనవమితో ఈ వసంత నవరాత్రులు మొత్తం కూడా ముగుస్తాయి. కాబట్టి ఈ 9 రోజులు కూడా చేయవలసిన ఉత్సవాలు ఏవైతే ఉన్నావో, ఆరోగ్య శాస్త్ర లక్షణాలు ఏవైతే ఉన్నావో ఇవన్నీ కూడా మనకు పంచాంగంలో చెప్పబడి ఉన్నవి. అందరికీ ఏం కావాలనుకుంటారు? ముందు ఫస్ట్ కావాల్సింది ఏమిటి? ఆరోగ్యం. ఆరోగ్యం లేకపోతే మిగతా ఏమున్నా కూడా ఉపయోగం లేదు. ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది అంటారు. అంటే సూర్య ఉపాసన వల్ల మనకు ఆరోగ్యం లభిస్తుంది. సూర్యుడు అంటే ఎవరు? సంవత్సర దేవతే సూర్యుడు. రాముడు అంటే ఎవరు? సూర్యుడు. కాబట్టి ఈ ఉగాది పండగ అంతా కూడా సూర్యోపాసనలో అంతర్భాగమే. చాలా చక్కగా ఉందండి. సివిబి గారు, మరి మిగిలిన 6 రాశుల గురించి తెలియజేస్తారా? వాటి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో? తులారాశి వారికి వ్యయస్థానంలోనూ లగ్నస్థానంలోనూ గురు సంచారం ఉన్నందువలన దాన ధర్మాలు బాగా చేస్తారు. ఆ ఖర్చులు ఎక్కువగానే ఉంటాయి. అవి ఇతరులకు ఉపకరించేవి అవుతాయి. కాబట్టి భయపడక్కర్లేదు, ఆనందించాలి. అదేవిధంగా
ఏదైనా ఇల్లు మొదలైనటువంటివి కొనుక్కుందాం అనుకుంటే మంచిదే, కానీ మంచి ఇల్లు దొరకడం కోసం చింతామణి గృహాంతస్థ శ్రీమన్నగర నాయక అనే మంత్రజపం చేసుకుని కొనుక్కోవడం వల్ల ఎక్కువ మేలు జరుగుతుంది. ఇక తృతీయంలో ద్వితీయంలో శని సంచారం ఉంటుంది. దానివలన మాట్లాడితే అపార్థాలు రావడం మొదలైనటువంటి లక్షణాలు కొన్ని ఉన్నా సేవక జన సహకారం కూడా బాగుంటుంది. అయితే ఈ మాట్లాడితే అపార్థాలు రావడం, డబ్బు ఇబ్బంది పడడం, లేకపోతే అప్పిస్తే తిరిగి రాకపోవడం, ఇలాంటి ఇబ్బందులను అధిగమించడం కోసం ప్రతి శనివారం ఒక అరకేజీ నలుగులతో శివునికి పూజ చేసి ఆవులకు పెట్టడం మంచిది. ఇక వృశ్చిక రాశిని కనుక మనం గమనించినట్లయితే ద్వితీయంలోనూ జన్మలోనూ శని యొక్క సంచారం ఉంటుంది. ఆ సందర్భంలో వ్యక్తికి ఏలినాటి శని అంటాం. ఆ శని యొక్క ప్రభావం ఉంది కాబట్టి సంవత్సరమంతా వీరు అరకేజీ నలుగులతో శివునికి శనివారం పూజ చేయడం, ఆవులకు పెట్టడం, శనివారం నాడు వెంకటేశ్వర దీపారాధన చేసుకోవడం, హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం మొదలైనటువంటి అంశాల ద్వారా దోషాలను అధిగమించవచ్చు. గురుని యొక్క సంచారం లాభంలో వ్యయంలో ఉంటుంది కాబట్టి రెండు మంచివే. ఏ స్థానంలో ఉన్నప్పుడు నూతన గృహ నిర్మాణాదులకు కార్యక్రమాలు పెట్టుకున్నట్లయితే అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. అందువలన చింతామణి గృహాంతస్థ శ్రీమన్నగర నాయక అనే జపం ద్వారా ఆ ఇంటిని సాధించుకున్నట్లయితే ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి. ధనుస్సు రాశిని కనుక మనం గమనించినట్లయితే శని యొక్క సంచారం వ్యయంలోనూ జన్మరాశిలోనూ సంచరిస్తోంది. దీని ద్వారా వ్యక్తికి ఆరోగ్య విషయంలోనూ ఖర్చు విషయంలోనూ కూడా శ్రద్ధ కావాలి. అప్పులు ఇవ్వకూడదు. మనం ఎవరికైనా ఉపకారం చేయదలుచుకుంటే ఉచితంగా ఇవ్వడం మంచిది. అప్పులు ఇవ్వడం ద్వారా డబ్బు పోవడంతో పాటుగా ఆ వ్యక్తులు దూరం అయిపోతారు. అందువలన అప్పులు ఇవ్వడం మంచిది కాదు. ఇంకా విశేషించి ఈ వ్యక్తులు చేసేటువంటి కార్యక్రమాలను ప్రతి శనివారము ఒక అరకేజీ నలుగులతో శివునికి పూజ చేసి ఆవులకు పెట్టడం, ముఖ్యంగా హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం మొదలైనటువంటి చర్యలు చేపట్టడం చాలా మంచిది. గురుని యొక్క సంచారాన్ని గమనించినప్పుడు దశమంలోనూ లాభంలోనూ సంచరిస్తున్నాడు కాబట్టి రావాల్సిన డబ్బులు చేతికి అందుతాయి. వచ్చిన డబ్బును సద్వినియోగం చేయాలి, భద్రపరచుకోవాలి. దాన్ని సద్వినియోగం చేయడం కోసం ఇతరులకు దానం చేయడం లేదా ఉపకరించడం మొదలైనటువంటి వాటిలో వినియోగించడం వలన ఎక్కువ సత్ఫలితాలు సిద్ధిస్తాయి. మకర రాశిని కనుక మనం గమనించినట్లయితే శని యొక్క సంచారం లాభస్థానంలోనూ ఏ స్థానంలోనూ ఉంటుంది. గురుని యొక్క సంచారం నవమంలోనూ దశమంలోనూ ఉంటుంది. ఆ కారణంగా దశమంలో ఉన్నటువంటి సమయంలో వృత్తి స్థానంలో పనులు ఆలస్యం జరగడం, పై అధికారులతో అనుకూలతలు రావడం అనేటువంటి దుష్ట ఫలితాలు ఉన్నాయి. కాబట్టి ఆ ఫలితాలను అధిగమించడం కోసం తప్పనిసరిగా శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రాన్ని జపించుకోవడం మంచిది. శని యొక్క సంచారంలో ఏ స్థానంలో సంచరించేటప్పుడు ధనం నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి అప్పులు ఇవ్వడం మంచిది కాదు. అలాగే స్థిరాస్తులను సమకూర్చుకునే విషయంలో కూడా మోసపోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అందువలన స్థిరాస్తులకు దూరంగా ఉన్నా పర్వాలేదు, కానీ వాటిని తీసుకోవాలి అని కనుక అనుకున్నట్లయితే చింతామణి గృహాంతస్థ శ్రీమన్నగర నాయక అనే మంత్రజపాన్ని చేసుకుంటూ తీసుకోవాల్సి ఉంటుంది. కుంభరాశిని కనుక మనం గమనించినట్లయితే శని యొక్క సంచారము బాగానే ఉంది. గురుని యొక్క సంచారం ఆరంభంలో బాగున్నా మధ్యలో కొంతవరకు అష్టమ స్థానంలోకి రావడం వలన ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరమవుతూ ఉంటాయి. ఆ కారణంగా ప్రత్యేకించి శ్రీదత్త శరణం మమ అనేటువంటి మంత్రాన్ని జపించుకోవడం ద్వారా ఆ గురుని యొక్క దోషాలను అధిగమించవచ్చు. శని యొక్క సంచారం బాగానే ఉంది కాబట్టి అభివృద్ధికరంగా ఉంటుంది. ముఖ్యంగా వీరు చేసేటువంటి కార్యక్రమాలలో శ్రీరామ జయరామ జయ జయ రామ రామ అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా విజయాలను ఎక్కువగా సాధించుకోగలుగుతారు. మీనరాశిని కనుక మనం గమనించినట్లయితే గురుని యొక్క సంచారం సప్తమ అష్టమాల్లో ఉంటూ కొంతవరకు ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం కూడా అష్టమంలో ఉంటుంది. ఆ కారణంగా శ్రీదత్త శరణమ్మ అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకోవాలి. శని యొక్క సంచారం అనుకూలంగానే ఉంది కాబట్టి అభివృద్ధికరంగానే ఉంటుంది. అయితే వీరు స్థిరాస్తులను సంపాదించుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. న్యాయపరంగా అన్ని పరీక్షలు చేసుకోవడంతో పాటుగా చింతామణి గృహాంతస్థ శ్రీమన్నగర నాయక అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా ఉత్తమ సత్ఫలితాలను సాధించే అవకాశం ఉంటుంది. రమాదేవి గారు, మరి ఈ సంవత్సరం అంతా ఆరోగ్యవంతంగా ఉండాలి అంటే ఏం చేయాలి అంటారు? ఉగాది నుండి ఎలా ప్రారంభించాలి జీవితాన్ని ఆరోగ్యంగా ఉండడం కోసం అంటారు? ఆహారం, ఔషధం, విషం. అంటే మనం తీసుకునే ఆహారం ఏదైతే ఉంటుందో అది ఔషధయుక్తంగా ఉండాలి. అంటే మనం తీసుకునే ఆహారాన్ని అంటే ఎందుకు చెప్తున్నానంటే విషయం, ఈరోజు చాలామంది చాలా రకాలైన ఆహారాలు రకరకాలుగా కలిపి రకరకాలుగా తీసుకుంటున్నారు. అలా కాకుండా శాస్త్రబద్ధంగా తీసుకుంటూ పద్ధతిగా తీసుకుంటే కనుక ఆహారం ఔషధం అవుతుంది. అదే ఆహారం మనకి వికటిస్తుంది ఎప్పుడైతే మనం అస్తవ్యస్తంగా తీసుకుంటే కనుక. అందుకే మనం ఈ ఉగాది పండగ నుంచి మొదలుపెట్టి సంవత్సరం అంతం వరకు, అంటే మళ్ళీ ఉగాది వచ్చే వరకు మనం పద్ధతిగా
షడ్రసోపేతమైన ఆహారం అంటే 6 రుచులు కలిపి తినాలని కాకుండా మనం ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలోనే అంటే ముందుగా పప్పు అన్నం కలుపుకుని తర్వాత కూర అన్నం కలుపుకుని తర్వాత పెరుగు అన్నం కలుపుకుని తింటే కూడా అది షడ్రసోపేతమైన ఆహారం అవుతుంది. సో ఆ విధంగా మనం ఆహారం తీసుకుంటే కనుక మనకి ఎంతో మంచి జరుగుతుంది. అదే మనకి ఆరోగ్యం ఎప్పుడైతే బాగా ఉంటుందో మనం అన్ని పనులు చేసుకోగలుగుతాము. అలాగే మనం ఈ పండగ సందర్భంగా కూడా మనం ఎప్పుడైతే ఎందుకంటే ఈ పండగ మామూలు పండగల కంటే విరుద్ధంగా ఉంటుంది. ఎందుకంటే మనకి ఆహారప్రాయమైన పండగ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో మనం ఏవైతే షడ్రసాలు మనం చెప్పుకుంటున్నామో, ఏదైతే వేప చెప్పుకుంటున్నామో, ఏదైతే మిరియాలు చెప్పుకుంటున్నామో, ఏదైతే బెల్లం చెప్పుకుంటున్నామో, ఏదైతే చింతపండు ఇవన్నీ కూడా మనకి ఎంతో మంచిని చేసేవి, అలాగే మనకి ఈ ముందొచ్చే కాలానికి ఉపయోగపడేవిగా ఉన్నాయి. కాబట్టి అదేవిధంగా మనం సంవత్సరం మొత్తం చేసుకుంటే కూడా ఎంతో మంచి జరుగుతుంది. మరి మీరంతా కూడా ఈ ఉగాదిని పురస్కరించుకొని ఉగాది విశిష్టతను, అలాగే ఉగాది అంతరార్థాన్ని, గోచార ఫలితాలని, ఆరోగ్య సూత్రాలని, శాస్త్రీయతని, చారిత్రక నేపథ్యాన్ని ఎంతో చక్కగా వివరించారండి. మీ అందరికీ ధన్యవాదాలు. చూశారు కదండి, ఉగాదికి స్వాగతం ప్రత్యేక చర్చను మరో చక్కటి కార్యక్రమంలో మళ్ళీ కలుస్తాం. అలాగే మరొక్కసారి ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలతో నమస్కారం.